నమస్కారం. జే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్. డిజిటల్ పాలన విధానాలపై గేట్స్ ప్రత్యేక ఆసక్తి. బ్లాక్ చైన్ భూ రికార్డుల భద్రతపై ప్రశంసలు. టెక్నాలజీ వినియోగంలో ఏపీకి గ్రేట్ వర్క్ అన్న గేట్స్. హుస్నాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి పొన్నం. ప్రజల విశ్వాసంతో కాంగ్రెస్ ప్రతినిధుల విజయం. మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి. హామీ. రాజకీయాలకు అతీతంగా సమిష్టి కృషి చేయాలన్న పిలుపు. కరీంనగర్ నగర పాలక సంస్థపై కాషాయ జెండా ఎగిరిందన్న సంజయ్. కుట్రల మధ్య ప్రజాస్వామ్యమే గెలిచిందన్న బండి సంజయ్. కార్యకర్తల కృషితో బీజేపీ పట్టు బలపడిందన్న వ్యాఖ్య. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ. భారత్ అమెరికా ఒప్పందంపై రాహుల్ గాంధీ విమర్శలు. పత్తి దిగుమతులతో రైతులకు నష్టమన్న రాహుల్. వస్త్ర పరిశ్రమ భవిష్యత్తు ప్రమాదంలోనని హెచ్చరిక. దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టారంటూ మండిపాటు. ఓవైసీ సోదరులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి. ప్రజాస్వామ్య విలువల కోసం కలిసి పనిచేస్తామని వ్యాఖ్య. పట్టణాభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్తామన్న హామీ. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్న కోమటిరెడ్డి. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సందర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న డిజిటల్ పాలన విధానాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్, అవే 2.0 ప్లాట్ఫామ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డుల భద్రత వంటి అంశాలపై గేట్స్ ప్రత్యేక ఆసక్తి చూపారు. కుప్పంలో అమలవుతున్న సంజీవని హెల్త్ ప్రాజెక్టు పనితీరును తెలుసుకుని దట్స్ నైస్ అంటూ ప్రశంసించారు. టెక్నాలజీ వినియోగంలో ఏపీ సాధిస్తున్న పురోగతిని గ్రేట్ వర్క్స్ అని కొనియాడారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో మరింత సహకారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్ర డిజిటల్ విజన్ ను వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలపైనే ప్రజలు విశ్వాసం ఉంచారని పార్టీ నాయకత్వం పేర్కొంది. అదే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయానికి కారణమైందని వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, సంక్షేమ పథకాల సమర్థ అమలు ప్రజలను ఆకట్టుకున్నాయని తెలిపారు. ప్రజలు ఉంచిన అచంచల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రాబోయే రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల సమగ్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారతపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతుందని తెలిపారు. బాధ్యతాయుతమైన పాలనతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఆ వచ్చిన పనిని ప్రజలు గుర్తించి ఆస్వాదించారు. పని చేస్తే, నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడితే, వారి సంక్షేమం గురించి ఆలోచన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుంటారనేది చాలా వాస్తవంగా ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎన్నికల ద్వారా నిరూపించారు. తప్పనిసరిగా ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా గతంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఏ నమ్మకాన్ని అయితే ఉంచి ఓట్లేసింత భారీ మెజార్టీ అందించారో వారి నమ్మకాన్ని ఏమాత్రం అమ్ము చేయకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, మేలు కలిగితో మరింత బాధ్యతతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ప్రజలు విశ్వాసం ఉంచి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గెలిపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. చుట్టూ ఉన్న 4 జిల్లా కేంద్రాల మాదిరిగా హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతులు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పారదర్శక పాలన అందిస్తామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తామని వెల్లడించారు. నూతన పాలక వర్గం బాధ్యతాయుతంగా పనిచేసి హుస్నాబాద్ ను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ఎన్నికల దాకానే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలు కూడా హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఫక్త్ పెద్ద చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. అట్లా వద్దు. పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈజ్ డిఫరెంట్. ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలకవర్గం అందరూ కలిసి హుస్నాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు, వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుందనే విధంగా ఇక్కడ కొత్త కొత్త విద్య, వైద్య, ఉపాధితో పాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్కు సంబంధించి శానిటేషన్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్కు సంబంధించిన ప్యూరిఫికేషన్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, మేజర్గా మున్సిపల్ యొక్క మౌలిక బాధ్యతలు. ఈ బాధ్యతల నిర్వహణలో కొత్త పాలకవర్గం ఎంపికైనటువంటి దండి లక్ష్మి గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి చిత్తారి పద్మ గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. మొన్నటిదాకా చైర్మన్ గా ఉన్నటువంటి ఆకుల రజిత గారు ఉన్నారు. ఇంకా అందరూ కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా తప్పకుండా పాలకవర్గంలో అందరి అనుభవాలను తీసుకుపోయే బాధ్యత చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా మా విప్పు కేశవన్ రమేష్ గారు అందరూ కలిసి హుస్నాబాద్ అనేటువంటి ఒక మోడల్ మున్సిపాలిటీ అనే విధంగా కృషి చేయాలి. నేను గౌరవ శాసనసభ్యుడిగా నా బాధ్యతగా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానే మాట కూడా నేను మనవి చేస్తూ, కరీంనగర్ లో బీజేపీ పట్టు నిరూపించుకుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పక్క పార్టీలతో జరిగిన రాజకీయ పోరులో బీజేపీ గెలిచిందన్నారు. ఎన్నో కుట్రలు, ఒత్తిళ్లు ఎదురైనా చివరికి ప్రజాస్వామ్యం విజయం సాధించిందని తెలిపారు. కరీంనగర్ నగర పాలక సంస్థపై కాషాయ జెండా ఎగరడం కార్యకర్తల కృషి ఫలితమని పేర్కొన్నారు. ఇది పార్టీ శ్రేణులకు ఎంతో సంతోషకరమైన రోజని చెప్పారు. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీలరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ములుగు మున్సిపల్ చైర్పర్సన్ గా చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ గా షాహీన్ మీర్జా ఎన్నికయ్యారు. మంత్రి సీతక్క ములుగు అభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమని తెలిపారు. పదవులు రానివారు నిరాశ చెందవద్దని సూచిస్తూ పార్టీ ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. సమిష్టి కృషితో ములుగు పురపాలకాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని చెప్పారు. పట్టణ మౌలిక వసతులు, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, అభిలాషలను నెరవేర్చే విధంగా పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. కొత్త పాలక వర్గం బాధ్యతాయుతంగా పనిచేసి ములుగు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు.
ఓడిపోయినటువంటి నాయకులు కూడా ఎవరు బాధపడకుండా మరి ప్రజాసేవలో ముందుండాలని కోరుకుంటూ ఈరోజు మరి పార్టీకి పట్టం కట్టాలని కుటుంబ బంధాలు కానీ లేదా రకరకాల రిలేషన్స్ మాకు వ్యక్తిగతంగా అందరితో ఉన్నప్పటికీ అంతిమంగా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తూ గత 20 సంవత్సరాలుగా ఎలాంటి అటు ఇటు కాకుండా డిస్టర్బ్ చేయకుండా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసినటువంటి మరి చింతనిప్పుల భిక్షపతి గారి కుటుంబానికి చంద్రకళకు చైర్మన్గా, అదేవిధంగా ఆసియా గారికి మరి ఇక్కడ 2 వర్గాలు 2 కమ్యూనిటీస్ను కూడా బ్యాలెన్స్ చేయడం కోసం మరి వైస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి రకరకాల అభిప్రాయాలు 12 మంది ఆశపడడంలో తప్పు లేదు, ఆశించడంలో. కానీ ఇప్పుడున్నటువంటి దాదాపుగా 2 సంవత్సరాలుగా ములుగు పట్టణంలో మరి పురపాలక సభ్యులు లేక లేదా వార్డు సభ్యులు లేక కొంత పరిపాలన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అంతా కూడా మళ్ళీ మా మీద నమ్మకంతో మరి మాకు అత్యధికంగా వన్ సైడ్గా దాదాపుగా ఇద్దరిలో రెబల్ మా వాళ్ళే దాదాపుగా గెలిచినటువంటి వాళ్ళు. కాబట్టి అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రజలకు తప్పకుండా అభివృద్ధికి కట్టుబడి ములుగును అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో ఈసారి మేము ప్రత్యేకంగా వార్డులలో కూడా మా సభ్యులకు వాగ్దానాలు చేయడం జరిగింది. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, వార్డులను అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి అందరూ కూడా సహకరించినటువంటి ములుగు ప్రజలకు, వ్యాపారులు కానీ, మరి పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, లేదా ఉద్యోగులు కానీ, యువకులు, మహిళలు, మీడియా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. కొంత ఉంటది ఒకరికి. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సందడిగా సాగింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ విజయాన్ని కార్యకర్తలతో కలిసి సంబరంగా జరుపుకుంటూ డాన్స్ చేయడంతో కార్యకర్తల్లో జోష్ మరింత పెరిగింది. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు నినాదాలతో ర్యాలీని హోరెత్తించారు. స్థానిక నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమిష్టిగా పట్టణాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని హామీ ఇచ్చారు. విజయంతో బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల వేళ సీఐ శివకుమార్ వ్యవహార శైలిపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఐపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. డీఎస్పీ రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్చలు కొనసాగిస్తున్నారు. ఒకసారి అలిగేషన్స్ వచ్చినప్పుడు ఏంటండి అందులోకి వెళ్ళి బయటికి వచ్చి అవుట్ సైడ్ ది బిల్డింగ్ ఉన్నాడు. ఈయన లోనికి పెట్టిన పెడతాం సార్ టైం ఇచ్చిన టైం ప్రకారంగా మీరు పెట్టాలి సార్. సార్ టైం ఇచ్చాడు వింటున్నాం సార్, వింటున్నాం. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ లో తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయ వస్త్రాలపై 18% సుంకం విధిస్తూ అమెరికా పత్తి వాడితేనే బంగ్లాదేశ్ కు 0% సుంకం వర్తింపజేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. అమెరికా పత్తిని దిగుమతి చేస్తే దేశీయ పత్తి రైతులు నష్టపోతారని, లేకపోతే మన వస్త్ర పరిశ్రమ దెబ్బతింటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లక్షలాది కుటుంబాల జీవనోపాధిని పణంగా పెడుతుందని విమర్శించారు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. రైతులు, కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. कि बांग्लादेश की टेक्सटाइल इंडस्ट्री हिंदुस्तान की टेक्सटाइल इंडस्ट्री को खत्म कर देगी. Now what have you done? You have the United States has reduced Bangladesh's tariff to 0. And our tariff is 18%. What do you expect our textile people to do? Their competitor is Bangladesh. If Bangladesh imports US cotton, they have 0% duty. Finished. Textile industry gone. नरेंद्र मोदी जी के एक मंत्री ने बोला कि अगर हम भी यूएस कॉटन इंपोर्ट करेंगे तो हमें भी वो फायदा मिलेगा. मगर सच्चाई है कि हमारा कॉटन बांग्लादेश जाता है, हमारा कॉटन हिंदुस्तान की टेक्सटाइल मिलों को चलाता है. तो अगर हमने बांग्लादेश का रास्ता चुना तो हमारे पूरे के पूरे कपास के किसान और कॉटन की इंडस्ट्री खत्म हो जाएगी.
और अगर हमने नहीं चुना तो हमारी टेक्सटाइल की इंडस्ट्री खत्म हो जाएगी। ये सच्चाई है। पीयूष गोयल जी झूठ मत बोलिए। इसलिए मैं इसको सरेंडर कहता हूं, क्योंकि ये डील या तो कपास के किसान को मारेगा या टेक्सटाइल इंडस्ट्री को मारेगा या फिर दोनों को उड़ा देगा। इनके मंत्री को यह भी नहीं मालूम कि बांग्लादेश अब हिंदुस्तान से कपास नहीं खरीदेगा और उन्होंने निर्णय ले लिया है कि वो यूएस से कॉटन इंपोर्ट करें। ये है यूएस डील, नरेंद्र मोदी जी की डील। ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేద్నబొజ్జు బీఆర్ఎస్ బీజేపీలను సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ దక్కించుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు తమకే ఉందని పేర్కొన్నారు. అభివృద్ది పనుల ఆధారంగానే ప్రజలు తీర్పు ఇస్తారని తెలిపారు. ప్రత్యర్థి పార్టీలకు ప్రజలు సరైన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. అంటే మీలో ఏం సత్తుందో చూపెట్టారు. మీ యొక్క పవర్ ఏమైంది? దొరలు మేము పాలిస్తామని చెప్పింది కదా. ఖానాపూర్లో ఎందుకు ఏం చేయలేకపోయారు? ఎందుకు క్లీన్ స్వీప్ చేయలేకపోయారు? ఎందుకు ఇది చేయలేకపోయారు? ఈరోజు మా సాయిద్ బేగం గారి చాలా మంది అదే అన్నారు. మేము ముందు నుంచి కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా. సాయిద్ బేగం అనేవారు మా దాంట్లోనే ముందు నుంచి మాట్లాడుకునే క్యాండిడేట్. సరే, అక్కడ జనరల్ శంకర్ అనే క్యాండిడేట్ అన్న మనకు కొంత ఇబ్బంది అవుతుందంటే తనకు స్వయంగా టికెట్ ఇవ్వాలంటే సరే వాళ్ళు తిరస్కరించినప్పుడు వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకున్నారో హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు. సరే, మంచిది, వాళ్ళు ఎంతవరకు చేస్తారని చూద్దామని మనము కూడా అనుకోండి. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు నిన్న డెబిట్ లో మొన్న కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఓటు పర్సెంటేజ్ అనేది విపరీతంగా పెరిగింది. ఈరోజు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడంటే అక్కడ బీఆర్ఎస్ ఓటింగ్ లేదు. ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచారో అక్కడ బీజేపీ ఓటింగ్ లేదు. ఎందుకు లేదు అంటే కారణం ఏంటిది? కలిసి పోటీ చేయడం వల్ల ఆ రకమైన పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి మేము ఎక్కడ కూడా ఓలిపోలే. ప్రజాస్వామ్యం ఇచ్చే తీర్పుని మేము గౌరవిస్తాం. ఈ రోజు ఖానాపూర్ మున్సిపాలిటీ ఇచ్చిన ప్రజలైతే ఏది తీర్పుతారో 100% గౌరవిస్తున్నాం. ఇప్పటికీ చెప్తున్నాం, చైర్మన్ మావాడే, వైస్ చైర్మన్ మావాడే. ఈ బండ మీద రాసి పెట్టుకోవాల్సింది. నేనేమంటున్నా, మీరు అంత పెద్దగా సవాల్ విసిరారు కదా, పొడుస్తాం గిడుస్తాం కదా, మీ కలయిక ఏంటిదో మాకు తెలిసిపోతుంది. రేపటికల్లా మీరు కలుస్తారా, లేకపోతే కలిసి ఈ యొక్క పురపాలక సంఘం యొక్క ప్రజలందరూ కూడా మోసం చేస్తారా? ఎటువైపు ఉంటారనేది వాళ్ళు ఆది నాయకులు ఆలోచించాలి. మేము చెప్తున్నాం, ఏజ్ ఎక్సపోజిషన్ మెంబర్ గా నాతో పాటు సభ్యులు మేమంతా కూడా రెడీగా ఉన్నాం. మేము ఎవరితోటి కారకాణితగా చెప్పినాం. ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నా, నేను నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎవరితోటి కలవదు. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి వాళ్ళు ఎవరైనా కలుస్తారా అది నేను అనుకోను. కాబట్టి నా పక్షానే చైర్మన్ అనేది ఉంటుంది. ఎవరికో నేను చైర్మన్ ఇవ్వడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకొకరితోటి పొత్తు పెట్టడానికి కానీ ఇంకేది పోయేది. కాబట్టి చాలా కారగణితంగా చెప్తున్నా, ఎవరైనా మాతోటి కలిసి పనిచేసినప్పుడు మేము దానికి స్వాగతిస్తాం. బట్ మాకే చైర్మన్ కావాలి, మాతోటి కలిసి మీతో మేము కలిసి పనిచేసేది ఏంటి? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము అధికారంలో మేమున్నాం. ఎవరైనా మాతోటి కలిసి పనిచేస్తామంటే తప్పకుండా ప్రజల కోసం నేను దాన్ని స్వాగతిస్తాను. మీకు ఏమైనా డిమాండ్ వచ్చింది సార్ చైర్మన్ కావాలని? ఎవరైనా ఏది ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు చెప్పారు కదా, చైర్మన్ విషయం నేను ఇంకా డిక్లేర్ చేయలేదు. అది నా డిసిషన్. ఏ రోజు బీఫామ్ సబ్మిట్ చేయాలో ఆ రోజు నేను బీఫామ్ సబ్మిట్ చేస్తా. ఎవడనేది ఒక సీల్ కవర్లు ఇచ్చేస్తా. అనుకున్నవాడే చైర్మన్ అవుతాడు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్నా, వైస్ చైర్మన్ గా సాజిద్ బేగం గారు డిక్లేర్ చేస్తున్నా. ఆమన్నగల్ మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్ అనైతికంగా ఒక్కటయ్యాయని బీఆర్ఎస్ నాయకుడు ఉప్పాల వెంకటేష్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి భయపడి ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని అన్నారు. దేవుడిపై ప్రమాణం చేసి పార్టీ మారిన కౌన్సిలర్పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ 15 వార్డుల్లో ఒక్కటి గెలిచి మున్సిపాలిటీ కైవసం చేసుకున్నట్లు చెప్పడం సిగ్గుచటన్నారు. తమ 7 కౌన్సిలర్లతో రాజీనామా చేయిస్తామని, ప్రత్యర్థులు కూడా రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ప్రజలు ఈ దౌర్జన్యాన్ని గమనించారని, సరైన సమయంలో తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. కొజ్జతనంతో కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకొని ఈరోజు నా బిడ్డ అని చెప్పుకున్నది ఈ మున్సిపాలిటీలో. ఇంకా ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఏకలింగం ఒక్కటే 15 వార్డులలో వచ్చింది. ఏం మొహం పెట్టుకొని ఈరోజు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని ఈరోజు సంబరాలు చేసుకుంటారు, టపాకులు కాలుస్తారు. ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి. ఒకే ఒక వార్డు గెలిస్తే 15 వార్డులల్లా తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా జరగని ద్వంద్వ వైఖరి, కుళ్ళు రాజకీయము ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలో జరిగింది. ఒక్కటే గెలిచిన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో అధికారంలోకి వచ్చిందంట. ఏ రకంగా ఇది వచ్చింది? ఇది గెలిపే రకంగా అయింది. ప్రజల మన్నన ఏ రకంగా గెలిచింది?
ఆమన్గల్ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని ఓడగొట్టిరనేది ఆలోచన చేసుకోవాలి. ఇంకా రెండవది, ఎక్కడ చరిత్రలో లేని విధంగా బీజేపీ కాంగ్రెస్కు వంతవాడిండు ఈ ఆమన్గల్లా. ఈరోజు ఈ గడ్డ బీజేపీ గడ్డ అన్నది ఈరోజు గీత దాటింది. బీజేపీ పార్టీ ఈరోజు 50% దాటి మున్సిపల్ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపిన అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా కలిసి పనిచేశామని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వామ్య రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సహకారంతో పాలన సాగిస్తామని వెల్లడించారు. ये गवर्नमेंट जो अभी मोदी का गवर्नमेंट चल रहा है, नफरत हेटेड गवर्नमेंट है. सो वैसा पार्लियामेंट में मैं देखा 5 साल उसके साथ बाजू बैठ के पीछे बैठते थे मेरा सीट. ओवैसी साहब को फोन करते ही हमारा MLC साहब रियाजुल हसन MLC साहब को भेज के वो 2 MA काउंसिलर भी सपोर्ट करे, तीन काउंसिलर को सपोर्ट करे. उसके बाद से MLC साहब को और हमारा बड़े भाई MP असदुद्दीन ओवैसी साहब हमारा और एक मेरा छोटा भाई अकबरुद्दीन मेरे साथ 20 साल असेंबली में हम दोनों बहुत अच्छा दोस्त है. अकबर साहब को सलाम करता हूँ, शुक्रिया बोल रहा हूँ. मेरे तरफ से मेरा नलगोंडा टाउन के तरफ में असद साहब को, अकबर साहब को आप जरा शुक्रिया पहुंचाओ. వనపర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ చీర్ల రజనీ చందర్ రాజీనామా చేశారు. చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మాట తప్పారని ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఆరోపించారు. టికెట్ ఇచ్చినప్పుడు చైర్మన్ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మోసం చేశారని అన్నారు. 3 తరాలుగా కాంగ్రెస్ కుటుంబంగా ఉన్నామని, తమ నమ్మకాన్ని పార్టీ వమ్ము చేసిందని పేర్కొన్నారు. అందుకే పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో స్పష్టత ఇస్తామని తెలిపారు. దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచిపోయింది. దానిలో కేవలం అగ్రకులాల వరకు ఉన్నది కేవలం ఒకే ఒక్కరు కొరకు 21 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు గెలుపొందారన్న. ఇక్కడ వాళ్ళకు ఒక అవకాశం ఇయ్యారా? ఇప్పుడు కాంగ్రెస్ వనపర్తి అంటేనే బీసీలు అడ్డలాగా ఉన్నాయి అని అందరూ కలిసిమెలిసి, అలాంటి కాదని చెప్పి మీరు కేవలం ఒక్క వర్గానికి, అది కూడా అగ్రవర్ణానికి మీరు కొమ్ము కాయడం, అది కూడా డమ్మీ క్యాండిడేట్. రాజకీయ అనుభవం ఆమెకు మాధవి ఆమె రమేష్కి ఇచ్చారన్న. వాళ్ళకు ఆ తెలియదు, ఈ తెలియదు, మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికేట్ తెలియదు, డెత్ సర్టిఫికేట్ తెలియదు. మీరు అలాంటి వారిని తీసుకొచ్చి ఒక మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే దాని అర్థం ఏంది అంటే, దాన్ని తెర వెనుక ఉండి మీరు డమ్మిని కూర్చోబెట్టి, ఆమెను ఇంట్లో కూర్చోబెట్టి, మీరు ఆ షాప్లో కూర్చోబెట్టి మీరు ఆడే రాజకీయ డ్రామా కాదా ఇది? ఇందూరులో బీజేపీని ఓడగొట్టడానికి అనైతిక పొత్తుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టిందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకెళ్లి కాంగ్రెస్ క్యాంపులో కూర్చోబెట్టారని విమర్శించారు. కొందరు పోలీసులు కళ్లు మూసుకుని డ్యూటీలు చేశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని వక్రీకరించారని మండిపడ్డారు. ఈ టర్మ్ పూర్తి కాకముందే పరిస్థితిని రివర్స్ చేసి చూపిస్తామని హెచ్చరించారు. ప్రజలు నిజాన్ని గుర్తిస్తారని, తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి, ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది. కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంటు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కొందరు రంగు పూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాంపులో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇది ఇందూరులో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప మెజారిటీతోటి ఓడించడం జరిగింది. ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా, ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ బాడీది. బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్. డిజిటల్ పాలన విధానాలపై గేట్స్ ప్రత్యేక ఆసక్తి. బ్లాక్ చైన్ భూ రికార్డుల భద్రతపై ప్రశంసలు. టెక్నాలజీ వినియోగంలో ఏపీకి గ్రేట్ వర్క్ అన్న గేట్స్. హుస్నాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి పొన్నం. ప్రజల విశ్వాసంతో కాంగ్రెస్ ప్రతినిధుల విజయం. మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి హామీ. రాజకీయాలకు అతీతంగా సమిష్టి కృషి చేయాలన్న పిలుపు.
కరీంనగర్ నగర పాలక సంస్థపై కాషాయ జెండా ఎగిరిందన్న సంజయ్. కుట్రల మధ్య ప్రజాస్వామ్యమే గెలిచిందన్న బండి సంజయ్. కార్యకర్తల కృషితో బీజేపీ పట్టు బలపడిందన్న వ్యాఖ్య. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ. భారత్ అమెరికా ఒప్పందంపై రాహుల్ గాంధీ విమర్శలు. పత్తి దిగుమతులతో రైతులకు నష్టమన్న రాహుల్. వస్త్ర పరిశ్రమ భవిష్యత్తు ప్రమాదంలోనని హెచ్చరిక. దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టారంటూ మండిపాటు. ఓవైసీ సోదరులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి. ప్రజాస్వామ్య విలువల కోసం కలిసి పనిచేస్తామని వ్యాఖ్య. పట్టణాభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్తామన్న హామీ. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్న కోమటిరెడ్డి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.